హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ బేషన్ రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లోని స్వీట్ షాప్లో వచ్చే స్టైల్లో నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ పక్కా కొలతలతో చూపిస్తాను. అండ్ దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ ఏమైనా అయ్యేటప్పుడు ఇంట్లో ఈజీగా చేసుకుని మన గెస్ట్స్ అందరికీ పెడితే చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీని ప్రిపరేషన్ చూపిస్తున్నా. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నాను. అలానే అదే కప్పుతో 1 కప్ ఆఫ్ చల్లపిండిని యాడ్ చేసుకున్నాను. అదే బేషన్ అంటారు దీన్ని. రెండు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. మీరు ఏ కప్ తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లాడు. అలాగే నేను ఇక్కడ 3 స్పూన్ దాకా నెయ్యిని అప్లై చేసుకున్నాను, యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక నెయ్యి అనేది ఉండలు లేకుండా మొత్తం కలిపి పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా మొత్తం పిండికి నెయ్యి కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా నెయ్యి అనేది పిండికి మిక్స్ అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే, ఇలా మనము పట్టినప్పుడు పర్ఫెక్ట్గా గట్టి పెడితే మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్గా పిండికి కలిసిలా ఫ్రెండ్స్. ఇలా చేశాక దీంట్లో ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత మెత్తగా కాకుండా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకూడదు. నాకైతే ఇక్కడ మ్యాక్సిమం 1/2 కప్ వరకు వాటర్ పట్టింది మిక్స్ చేసుకోవడానికి. చూసారా, నేను ఇక్కడ చపాతీ పిండిలా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న బౌల్స్లా తీసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఏ సైజులో కావాలంటే ఇదే పర్ఫెక్ట్గా ఇలా చేసుకొని, చూసారా నేను ఇలా చేసుకున్నాను. మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. మొత్తం ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే బెస్ట్ అండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకు కొంచెం వీలవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది కదా. చూసారా, నేను మొత్తం ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో నెయ్యి అనేది ఒక 3 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అనేవి కిస్మిస్, అలానే క్యాష్నట్స్, ఆల్మండ్స్ అండ్ పిస్తా యాడ్ చేసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే అవి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం ఫ్రెండ్స్. అండ్ ఇలా వేసుకున్నాక కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నా. ఆ ఉన్న నెయ్యిని ఒక ప్లేట్లో నేను తీసేసుకొని మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ప్యాన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి లాడు అనేది మంచి టేస్టీగా వస్తుంది, లేకపోతే పచ్చి స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్.
చూసారా నాకు ఇక్కడ నార్మల్ కలర్ చేంజ్ అయింది. మరి కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. హై ఫ్లేమ్లో పెడితే పైకి మాడిపోయి లోన కుక్ అవ్వవు అవి, అప్పుడు లాడు అనేది పచ్చి స్మెల్గా ఉంటుంది. టేస్ట్ కూడా లాడు పర్ఫెక్ట్గా రాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అండ్ నాకు ఇక్కడైతే కలర్ బాగా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో మనం వేసుకోవాలి. సేమ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి స్మెల్ ఉంటుంది లాడు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్ ప్రాసెస్లో కాల్చుకోవాలి, సేమ్ కలర్ వచ్చే వరకును. చూసారా నాకు సేమ్ వచ్చాయి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్న, గ్యాస్ ఆన్ చేసుకొని ఇక్కడ షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నా, 1/2 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నా. ఇక్కడ షుగర్ అనేది బాగా కరిగి కొంచెం మనకి థిక్ వచ్చే వరకును మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. షుగర్ బాగా కరగాలి. కదుపుకొని కరిగే వరకు మనం కలుపుతూ ఉండాలి. చూసారు ఇక్కడ నాకు బాయిలింగ్ అవుతుంది. షుగర్ అంటే కొంచెం థిక్నెస్ వరకు వస్తుంది, మరి కొంచెం థిక్ అవ్వాలి. ఇంకా నాకు థిక్ అవ్వలేదు. ఇక్కడ చూసారా కొంచెం థిక్గా అయింది. ఇలా ఉంటే మనకి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది లాడుకి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ పట్టించాలి. పౌడర్లా వచ్చే వరకును మొత్తం విరగొట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందు మనం ప్రిపేర్ చేసిన వాటిని చూసారా ఇలా మిక్సీ పౌడర్ చేసుకున్నాను. ఇలా పొడి పొడిలో వచ్చే వరకు చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మొత్తం వేసుకోవాలి. వండలు ఉన్న వాటిని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా చూసారా వచ్చింది ఇక్కడ నాకు. ఇప్పుడు దీంట్లో నెయ్యి, మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టిన నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. అలానే ఎక్స్ట్రా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఉంటే. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఆ పౌడర్ మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఎంత జ్యూసీగా కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు కలుపుకోవాలి ఫ్రెండ్స్. గట్టిగా కావాలంటే కొంచెం షుగర్ సిరప్ తగ్గించుకోవాలి, జ్యూసీగా కావాలంటే మరి కొంచెం షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మనకి లాడు ఏ సైజులో కావాలి, ఎలా కావాలి అనేది మీ చేతిలో ఉంది కాబట్టి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు పర్ఫెక్ట్ లాడుని చేసుకోవాలి. నేనైతే ఇక్కడ షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. చూసారా నేను కాస్త జ్యూసీగా చేశాను ఫ్రెండ్స్, మరీ అంత గట్టిగా చేయలేదు. ఇలా జ్యూసీగా యాడ్ చేసుకున్నాక లాడుగా ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్గా మనం గట్టిగా పుష్ చేయని అవసరం లేదు. నార్మల్గా పుష్ చేస్తే మనకి లాడు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా లాడు పర్ఫెక్ట్గా మనకి వచ్చింది. దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను.
ఇలా మొత్తం లాడూస్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎంత జ్యూసీగా కావాలంటే అంత షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్ స్టైల్లో ఉన్న బేషన్ లాడు అనేది ప్రిపేర్ అవుతుంది. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫెస్టివల్స్ ఏమైనా అయ్యేటప్పుడు మన గెస్టెస్కి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి బేషన్ లాడు అండ్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.